హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరు కూడా? ఈరోజు వచ్చేసి గోధుమ పిండిలో జొన్న పిండి కలిపి పూరీలు అయితే చేస్తున్నానండి. భలే టేస్టీగా ఉంటాయి అనమాట, పూరీ కానీ చపాతీ కానీ. అలాగే పూరీ కర్రీ కూడా చేసి చూపిస్తాను, అది కూడా హోటల్ స్టైల్ అనమాట. హలో హలో హలో, ఏంటి నువ్వే చెప్పేస్తున్నావు హోటల్ స్టైల్ అని చెప్పేసి? ముందు నువ్వు వంట చేయి, అది హోటల్ స్టైలే కాదని మేము చెప్తాం అని అనుకుంటున్నారు కదా మీరు. సరే, ఇప్పుడు చేసి చూపిస్తాను. లాస్ట్లో మీరే చూసి కామెంట్ చేయండి ఇది హోటల్ స్టైలా కాదని. మీకు ఇంకా డౌట్ అనిపిస్తే కనుక ఒకసారి వండి చూడండి, అప్పుడు పక్కా మీరు ఒప్పుకుంటారు. ఓకేనా? ఇప్పుడైతే కనుక ఒక బౌల్ తీసేసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి అయితే వేసుకున్నాను అనమాట. ఇదైతే 10 కేజీల ప్యాకెట్ అండి, అందువల్ల ఎందులోనూ వేయడానికి అవ్వలేదు. దానివల్ల అది ప్యాకెట్తోనే యూజ్ చేస్తాను అనమాట. మనం ఎప్పుడైనా గాలికి వదిలేసామంటే కనుక పురుగు పట్టే అవకాశం ఉంటుంది, వెంటనే దాన్ని టైట్గా లాక్ చేయాలన్నమాట. అందుకోసం నేనైతే క్లిప్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఆ ప్యాకెట్ పక్కన పెట్టేసి ఇప్పుడు అందులోనే 1 కప్పు వరకు జొన్నపిండి అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు, అంటే కప్పు గోధుమ పిండి కప్పు జొన్నపిండి 2 కూడా తీసుకొని చేసుకోవచ్చు. నేనైతే 2 కప్పులకి 1 కప్పు అయితే జొన్నపిండి అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ జొన్నలు అయితే ఇంట్లోనే ఆడించానండి, శుభ్రంగా కడిగి ఎండబెట్టి వరే ఆడించి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇవి 2 వేసుకున్నాం కదా, అందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు కావాల్సినంత వాటర్ అయితే వేసేసి దీన్ని అయితే కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కాకుండా చపాతీ పిండి మీద కొంచెం గట్టిగా ఉండేలాగైతే కలుపుకుంటే మనకి పూరీలన్నీ బాగా వస్తాయి అనమాట. ఈ కలుపుకునే విధానంలో ఉంటుందండి పూరీ అనేది. ఆయిల్ పేర్చాలా వద్దా, గట్టిగా రావాలా మెత్తగా రావాలా అనేది అంతా కూడా మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది అనమాట. సో ఇదైతే కొంచెం గట్టిగా అయితే కలుపుకొని చక్కగా ఒక 10 నిమిషాలు అయితే దీన్ని నానేద్దాం. ఈలోపు అయితే కర్రీ అనేది రెడీ చేసేద్దాం. అయితే చెప్పాను కదండి పూరీ కర్రీ అని చెప్పేసి. పూరీ కర్రీ అంటే కనుక మామూలుగా ఏ కూర చేసినా సరే ఒక 2 ఉల్లిపాయలు వేస్తాం, మిగిలిన వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా వేసుకుంటాం కదా. అలా కాకుండా పూరీ కర్రీకి మటుకు ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా కావాలన్నమాట. అంటే ఈక్వల్గా అన్నమాట. ఉల్లిపాయలు ఎంత తీసుకుంటున్నామో ఇంకా దానికన్నా సమానంగా బంగాళదుంప తీసుకోవచ్చు, లేదంటే దానికన్నా తక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఉల్లిపాయలు మటుకు తక్కువ కాకుండా చూసుకోండి. నేనైతే కనుక ఫస్ట్ సీరియస్గా ఉల్లిపాయలు అయితే తీసానమాట, కట్ చేసేద్దామని చెప్పి. ఆ తర్వాత గుర్తొచ్చింది బంగాళదుంపలు అయితే ఉడకబెట్టాలి కదా, ఈ ఉల్లిపాయలు కట్టింగ్ అయ్యేలోపు దుంపలు అయితే ఉడుకుతాయి కదా అన్నట్టుగా గుర్తొచ్చి ఇంకా దుంపలు అయితే వేసేసానమాట. నేను తీసుకున్న చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 5-6 తీసుకున్నాను, దానికి ఒక 3 బంగాళదుంపలు అయితే వేసుకున్నాను అనమాట. సో వాటిని అయితే మధ్యకి కట్ చేసేసి వాటర్ వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఒక 4-5 విజిల్స్ వస్తాయంటే కనుక మనకి చక్కగా ఉడికిపోతాయి అనమాట. ఈలోపు ఉల్లిపాయలకి తొక్కలు అయితే తీసేసి నేనైతే రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఉల్లిపాయల కటింగ్ అనేది. ఈ ఉల్లిపాయల కటింగ్ అవుతున్న ఈ లోపే మనకి ఏమంటారు బంగాళదుంపలు అయితే ఉడికిపోతాయి అనమాట. నాకు ఉండే ఒక మైనస్ ఏంటంటేనండి, ఉల్లిపాయలు ఎప్పుడైనా కట్ చేస్తున్నాను ఇంకా కటింగ్ చేయకముందు తొక్కలు ఒలిస్తేనే ఈ విధంగా ఏడిచేస్తాను అనమాట. అదేంటోనండి, ఇది అందరికీ అలా అనిపిస్తుందో నాకే అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు ఎక్కువ శాతం మా వారు మా అమ్మాయి కట్ చేస్తారని చాలాసార్లు చెప్పాను కదా. సో వాళ్ళు వంటగదిలో కట్ చేస్తారు, నన్నైతే లోపలికి వెళ్ళిపోమని చెప్తారు. అయినా కానీ నాకే కళ్ళు మండుతాయి. వాళ్ళు కోసి వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నాకైతే మండుతూ ఉంటాయి అనమాట. అక్కడ నాకే ఎందుకు అలాగ అనిపిస్తుందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. అలాగని చెప్పేసి ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కళ్ళు మండకుండా చాలా టిప్స్ అయితే నేను చూసానమాట, కానీ అవేవి కూడా నాకైతే వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. అందుకోసం నేను ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి అలా ఏడ్చుకుంటూ నేను ఎలాగోలా కోసేస్తానమాట. మా వారు ఉన్నారంటే కనుక ఆయన ఎక్కువ శాతం హెల్ప్ చేస్తారు ఉల్లిపాయలు కట్ చేయడంలోని, ఆయన లేరంటే కనుక నేనే చేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు అయితే సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోండి, చిన్న చిన్నగా కాకుండా పొడవుగా అయితే. అంటే మనం చూడండి ఫ్రైడ్ ఆనియన్స్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే టైప్లో అయితే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలన్నమాట. అలాగే పచ్చిమిర్చి అయితే కనుక ఒక 6 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఇందులో కారం అనేది యూజ్ చేయట్లేదు. మనకు వచ్చి కారం అంతా కూడా పచ్చిమిర్చి నుంచే వస్తుంది అనమాట. అందుకోసం ఒక 6 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని చిన్నగా అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అల్లం అనమాట. అల్లం కూడా చక్కగా తురిమేశాను అనమాట. కట్ చేసుకోవచ్చు, వీలైతే చిన్నగా కట్ చేసుకోవచ్చు, తురుముకునే దాంతో నేనైతే నీట్గా తురిమేశాను. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకొని అందులో 1 స్పూన్ వరకు శనగపప్పు, మినపప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ కానీ కొంచెం తక్కువే ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు అనమాట. వీటన్నిటిని చక్కగా అయితే వేయించేద్దాం. ఆ తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే ఫస్ట్ తురిమి పెట్టుకున్నాను కదా అల్లం, అది కూడా వేసేసుకున్నాను అనమాట. అది కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనమాట. చూసారు కదా ఎన్ని పచ్చిమిర్చి వేసాను. మనకి దీని నుండి స్పైస్ రావాలన్నమాట. ఇంకా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ స్పైస్ కావాలనే వాళ్ళైతే ఇంకొక 2-3 ఎక్స్ట్రా అయితే వేసుకోవచ్చు. ఇవైతే వేగిపోయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను అనమాట. చెప్పాను కదండి, ఈ కర్రీకి అయితే కనుక మనకు ఉల్లిపాయ హైలైట్ అనమాట. ఉల్లిపాయ ఎక్కువగా ఉంటేనే మనకి అసలైన పూరీ కర్రీ అనేది టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట.
చాలామంది హోటల్స్లో తినే ఉంటారు కదా పూరీ కర్రీ. ఎలా ఉంటుందంటే బంగాళదుంప కన్నా ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా. సో ఆ స్టైల్ అయితే నేను చేస్తాను అనమాట. సో ఈలోపు అయితే బంగాళదుంపలు కూడా ఉడికిపోయి వాటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసి పక్కనైతే పెట్టేశాను, తొక్కలలో ఓల్చేసి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు వేగేలోపు చాలా పని అయితే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఉల్లిపాయలు అయితే నేను పెద్ద మంట ఎట్టి వేయించను అనమాట. కొంచెం లో టు మీడియం అనేది అడ్జస్ట్ చేస్తూ వేయిస్తాను. పెద్ద మంట మీద వేయించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, మాడిపోతుంది తప్ప. నేను ఎందుకంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసాను కాబట్టి. సో అది వేయిస్తూనే నేనైతే అన్నీ కూడా కవర్ చేస్తున్నాను అనమాట. సో ఉల్లిపాయలు చూడండి మనకైతే ఒక 60% ఉడికితే చాలండి. ఒక 50 to 60% ఉడికితే చాలు. పూర్తిగా కూరకు వేగిపోయినట్టుగా అయితే వేగనవసరం లేదు. సో అది కాస్త వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసాను కలర్ కోసం అని చెప్పేసి. ఎందుకంటే కారం యూజ్ చేయలేదు కాబట్టి కలర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసం కొంచెం పసుపు అయితే వేసాను. ఈలోపు బంగాళదుంప అయితే జస్ట్ అలా చిదిమి పెట్టాను అంతే, కట్ చేయలేదు, అలాగని మెత్తగా చేయలేదు, జస్ట్ చిదిమిసాను అంతే. సో ఈలోపు వచ్చేసి పూరీలు కూడా పామేసుకుంటున్నాను అనమాట. నేనైతే చిట్టి పూరీలు చేస్తున్నానండి, పెద్ద పూరీలు కాదు. నా అరిచేయి కన్నా ఇంకా చిన్నదే పూరి అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లోని ఈ చిట్టి పూరీలు చేస్తే చాలా ఇష్టంగా తింటారండి పెద్ద పూరీల కన్నా. మెయిన్ ఏంటంటే ఈ చిట్టి పూరీలు చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ తక్కువ పడుతుంది, అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది, చాలా క్రిస్పీగా బాగా అయితే వస్తాయి అనమాట. సో పూరీలు ఒక పక్క పావుతున్నాను, ఇంకొక పక్క వచ్చేసి వాటర్ అయితే వేసి ఉంచాను కదా ఉల్లిపాయల్లోని. ఆ వాటర్ కాస్త ఉడికిపోయింది, అదే మరిగిపోయింది. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప కూడా ఉడకబెట్టినవి అందులో అయితే వేసేసాను అనమాట. ఇదైతే వేసేసి దీనైతే కొంచెం సేపు అయితే ఆ వాటర్లోని బంగాళదుంప ఉడకనిద్దాం. ఆ తర్వాత దాంట్లో లైట్గా చిక్కదనం కోసం అని చెప్పేసి 1 స్పూన్ శనగపిండి అయితే వాటర్లో మిక్స్ చేసేసి నేనైతే ఈ కూరలో అయితే వేసేస్తాను అనమాట. ఈ శనగపిండి వేయడం వల్ల ఏంటంటే మనకి థిక్నెస్సే కాదండి, టేస్ట్ కూడా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. పూరీ కర్రీకి అసలైన టేస్ట్ అంతా కూడా అక్కడ వస్తుంది అనమాట. సో అది కూడా వేసేసి అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి దాన్ని అయితే చిన్న మంట మీద అయితే పెట్టేసి ఈ లోపు పూరీలు అయితే ఫినిష్ చేసేసాను అనమాట. నాకు ఈ లోపు కర్రీ అయితే అయిపోయింది. నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది. నేను ఇందులో ఉప్పు వేసింది అయితే మీకు చూపించాను, చెప్పానో లేదు గుర్తులేదు. ఉప్పు కూడా వేసాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఉప్పు వేసావా లేదా చెప్పలేదని అనుకుంటున్నారు కదా. ఏదైతే వీడియోలో అలా కంటిన్యూస్లో అయితే వెళ్ళిపోయింది, ఉప్పు అయితే వేసానండి. కూర అయితే కనుక అయిపోయింది, చక్కగా స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టాను. ఈ లోపు అయితే పూరీలు అయితే వేస్తాను అనమాట. పూరీలు వేయించడానికి ఒక టిప్ అయితే చెప్తానండి. ఏంటంటే పూరీలు ఎప్పుడు కూడా మరి అప్పడల్లా పలాచగా కాకుండా అలాగని దళసరిగా కాకుండా కొంచెం మీడియం సైజులో వేయించుకుంటే కనుక పొంగుతాయి. అలాగే నూనె కూడా కొంచెం వేడిగా ఉండాలన్నమాట. కొంచెం బాగా వేడిగా ఉంటే కనుక పూరి ఎలా వేయగానే పొంగుతుంది అనమాట. ఎంత చెప్పావు కదా మరి ఫస్ట్ వేసిన పూరి ఎందుకు పొంగలేదు అని మీ డౌట్ కదా, చెప్తానండి. నేనైతే నాకు కంగారు ఎక్కువైపోయి ఇంకా నూనె అంత వేడెక్కక ముందే పూరి అనేది వేసేసాను అనమాట. అందువల్ల అదే కొంచెం లైట్గా పొంగి ఆగిపోయింది అనమాట, మరి ఎక్కువ పొంగలేదు. ఆ తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత మటుకు ప్రతి పూరి కూడా పొంగి అనమాట. ఎక్కడో 1-2 మిస్ అయ్యి తప్ప మ్యాక్సిమం పూరీలన్నీ కూడా పొంగాయి అనమాట. చాలా బాగా అయితే వచ్చేయండి. జొన్న పిండితో చేస్తున్నాం కదా, మనకి టేస్ట్ ఏమైనా మారుతుందా, పూరి ఏమైనా గట్టిగా ఉంటుందా, ఇటువంటి డౌట్లు అయితే అస్సలు పెట్టుకోకండి. మామూలు పూరీలు మనం ఎలా చేసుకుంటే ఎలా ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం బాగా వేయించుకుని ఉంటే కనుక మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి, ఉట్టునే తినడానికి భలే అనిపిస్తాయి అనమాట. సో పూరీలు అయితే కనుక రెడీ, చిట్టి పూరీలు. మీరు ఎంతమంది ఇలా చిన్న పూరీలు చేసుకోవడానికి ఇష్టపడతారో కామెంట్ చేయండి చూద్దాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ పట్టుకెళ్ళి మా వారు నేనైతే తినేస్తాం అనమాట. చెప్పాను కదండి మండే నుంచి మా పిల్లలు కాలేజీలో అయితే స్టార్ట్ అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. అలాగని చెప్పి వాళ్ళు వెళ్ళిన తర్వాత వండుకొని తిన్నారు అనుకుంటారేమో, అదేం కాదండి బాబు. కోసమని పిండి అయితే తీసి పెట్టానమాట. సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వేడివేడిగా పూరీలు అయితే చేసి పెడతానమాట. ఓకేనా. ఈ రోజైతే కనుక ఈ చిట్టి పూరీలు, అదేనండి జొన్న పిండితో చేసినటువంటి చిట్టి పూరీలు, అలాగే ఆలు కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చాలా టేస్టీగా అయితే అనిపిస్తుంది. కర్రీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది హోటల్ స్టైల్లో ఉందో లేదనేది కామెంట్ చేయండి. నేనైతే పూరీలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎన్ని కర్రీతో పూరీలు తిన్నా కానీ లాస్ట్లో ఒక్క పూరీ అయినా సరే పంచదారతో తింటే భలే ఉంటుంది కదా. మీలో ఎవరికైనా అలవాటు ఉందా కామెంట్ చేయండి. నాకు చపాతీ కానీ పూరీ కానీ ఉందంటే కనుక ఒక్కటైనా సరే పంచదారతో తింటేనే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే వెళ్తూ ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఏమనిపించింది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోదు. అలాగే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకుని ఉంచుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. రేపైతే ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేస్తాను. ఈ రోజుకైతే బాయ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.